హలో అండి. వెల్కమ్ టు ఈ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో 200 గ్రాముల చికెన్‌తోనే ఇన్ని కట్లెట్స్ చేశానండి. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎలా చేశాను ఏంటి అని చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. 200 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి. దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం బైండింగ్ కోసం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం శనగబేడలు ఉంటాయి కదండి, ఒక స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నాను నేను. ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు నాన్న పర్లేదు. నానబెట్టినవైతే ఒక్క విజిల్తోనే ఉడికిపోతాయి అన్నమాట. చికెన్తో పాటు అవి కూడా వేసేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం అల్లం, తెల్లగడ్డ కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి. మీ కారానికి తగినట్లు కొద్దిగా పచ్చిమిరపకాయలని అది కూడా క్రష్ చేసి వేసేసుకోండి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, జస్ట్ ఆ రోలు కడిగిన నీళ్లు వేసానండి. నేను క్రష్ చేసి వేసాను కదా, ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. చూడండి అంతుంటే సరిపోతుంది. 1-2 విజిల్స్ పెట్టేసామంటే 2 ఉడికిపోతాయి. ఆ లోపు మనం మీడియం సైజు అయితే ఒక 2 తీసుకోండి పొటాటోస్ని. చిన్నవైతే ఒక 3 తీసుకొని వాటిని కూడా బాయిల్ చేసేసుకోండి. ఒక 2 విజిల్స్ తర్వాత చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. 2 కలిపైనా మీరు మిక్సీకి పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చికెన్ని సపరేట్గా తీసుకొని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకోండి. రెండింటిని విడివిడిగా పట్టుకున్నాను. మీరు కావాలంటే 2 కలిపి కూడా పట్టుకోవచ్చండి. ఇప్పుడు కడాయిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సన్నగా తరిగిన ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేయండి. కొంచెం అల్లం అది కూడా క్రష్ చేసి వేసాను. స్పైసెస్ అన్నిటినీ లైట్గా ఫ్రై చేసి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, చిల్లీ పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, మీ స్పైసెస్కి తగ్గట్టు అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకోండి. ఆయిల్ మాడుతుందనేసి స్పైసెస్ మాడుతాయనేసి మరికొంచెం ఆయిల్ వేసాను. లైట్గా ఫ్రై చేసేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా వేసేసుకోండి. కొందరు పచ్చిదే కూడా చేసేస్తారండి. అంటే చికెన్ని బాయిల్ చేయకుండా మిక్సీకి పట్టేసేసి దాంట్లోనే స్పైసెస్ అన్నిటినీ కలిపేసి చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే యూజువల్గా మా ఇంట్లో ఇలానే చేస్తామన్నమాట. తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బాగా స్టోర్ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, ఒకరిద్దరు ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు 1-2 కాల్చుకోవచ్చండి. ఇందాక మనం మిక్సీకి పట్టుకున్నాం కదా శనగబాళ్ళ, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బైండింగ్ చూసుకోండి. మీకు బైండింగ్ సరిపోయేటట్టుంటే ఇట్లానే మీరు కాల్చేసుకోవచ్చు. అలా కాకుండా బైండింగ్కి రాకుండా కొంచెం కొంచెం ఊడిపోతుంది అనుకోండి, అప్పుడు పొటాటోని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. కొంచెం ఊడిపోతున్నట్టు అనిపిస్తుందని నేను పొటాటోస్ని కూడా బాయిల్ చేసింది తురుముకొనేసేసి అది వేస్తున్నాను. మనం వేసామనుకోండి ఎక్కువ కట్లెట్స్ కూడా వస్తాయి. పిల్లలు ఒకవేళ చికెన్ తినని వాళ్ళు అట్లున్నా కూడా ఈజీగా తినేస్తారనమాట. పొటాటో వేసాం కాబట్టి కొంచెం స్పైసెస్ తగ్గుతాయని మరికొంచెం ఉప్పు, కారం అన్నీ వేసానండి, చాట్ మసాలా అంతా. ఇప్పుడు మనకి బైండింగ్కి బాగా వస్తుందన్నమాట. ఊడిపోకుండా తినేటప్పుడు కూడా రాలిపోకుండా వస్తుంది. ఇది మనకు రెస్టారెంట్స్కి వెళ్ళినా మనము ఆర్డర్ చేసుకోవడానికి ఉండవండి. మనకు ఆన్లైన్లోనే చేసుకోవాలి. స్విగ్గీలో అట్లా చేసుకుంటే ఫ్రోజన్వి దొరుకుతాయి. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసుకుంటే పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చండి. హాలిడేస్ కదా, పిల్లలు ఈవినింగ్ స్నాక్గా ఇస్తే తింటారు, ఎంజాయ్ చేస్తారు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు తీసుకొని రౌండ్గా అయినా చుట్టేసుకోండి, లేదంటే సిలిండ్రికల్ షేప్ అయినా ఎట్లయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని రౌండ్గా, కొన్ని కొంచెం కోలగా చేశాను. చూడండి ఇట్లా నీట్గా వచ్చేస్తాయి. మనం ఆలు వేయడం వల్ల బైండింగ్కి బాగా వచ్చి
చూడండి 200 గ్రామ్స్ చికెన్తో ఎన్నొచ్చాయో. ఇవే మనం కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతుందండి. మినిమం 500 పైనే ఉంటుంది. అన్నిటినీ ఈ విధంగా చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో ఎగ్స్ తీసుకోండి. 1 కానీ 2 కానీ. 1 తీసుకొని మళ్ళీ తక్కువైతే మళ్ళీ మరొకటి వేసుకోవచ్చు మనము. బాగా బీట్ చేసేసుకొని చేసుకున్న వాటిని ఇందులో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, బ్రెడ్ క్రమ్స్ పౌడరు, ఆ పౌడర్లో వేసి బాగా కోట్ చేసేసుకోవాలి. మొత్తం బాగా అన్ని వైపులా పట్టేలాగా వేసేసి ఒకసారి డస్టింగ్ లాగా చేసేసుకోవాలండి అన్నిటినీ చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. అట్లా కొద్దిగా ప్రెస్ చేస్తూ చేశారనుకోండి అస్సలు ఊడిపోదన్నమాట. అదేవిధంగా అన్నిటినీ చేసి పెట్టేసుకోండి. కొంచెం ప్రాసెస్సే కానీ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు బయట దొరకవు కదా. వెజ్ కట్లెట్స్ అయితే మనకు రైల్వే స్టేషన్స్లో అట్లా దొరుకుతాయి. ఒక కడాయిని పెట్టుకునేసేసి ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే మనం చికెన్ ఆయిల్ని మళ్ళీ వేరే డిషెస్లోకి వాడుకోము కదా, కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఆ ఆయిల్కి తగ్గట్టు 2-3 వేసుకొని ఆయిల్ మరీ వేడికినివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే మీకు మంచి కలర్ వస్తుంది, లోపలి వరకు కూడా బాగుంటుంది. ఒకవేళ ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే మనం ఉడికించుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్లోనే స్పైసెస్ అన్నిటినీ వేసేసుకొని కలిపేసుకొని కూడా మీరు కాల్చుకోవచ్చు. అయితే లైట్గా మనం ఫ్రై చేయడం వల్ల ఏమంటే మనం చపాతీ మధ్యలో కూడా కీమా పరాటా అంటారు కదండి, ఆ విధంగా కూడా పెట్టి చేసుకోవచ్చు అన్నమాట ఇదే స్టఫింగ్తో. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 వేసుకొని బాగా కాల్చేసుకోండి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో మీరు జిప్లాక్ కవర్స్లో పెట్టేసుకున్నారనుకోండి 1 వీక్ 10 డేస్ అయినా ఉంటాయి. 2-2, 3-3 మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.